రాజ్యం, ఈ అడ్డనా అది, ఎవరు ఈ అడ్డలు ఉండేటందుకు హక్కు లేదు. ఈడ కొబ్బరికాయ చిప్పలు ఎత్తుకపోవాలన్నా మేమే, తోకలూపాలన్నా మేమే. మా దారి చెట్ల దారి, మా తొవ్వకెవలన్నా అడ్డతే మీ తోలు తీస్తాం. అబ్బబ్బబ్బబ్బా, ఊరు నిండా కోతులే ఉంటే ఆ రచ్చ వేరప్ప. ఒరక్క మనుషుల కంటే నయాన్నో భయాన్నో చెప్పొచ్చు, మరి వీటికి ఎట్లా చెప్పాలో సమాజం అయితలేదు. గుంటూరు జిల్లా కాడ పెరకపాడ అనే ఊర్లే మనుషులకు కోతులకు కుద్దు పడతలేదులా. ఏ ఊకరి కోతులతో ఏమైతుందని అనుకోకురి. ఒక్క కోతి అంటే బరిగా పట్టి వెళ్ళగొట్టచ్చు. ఊరి నిండా కోతులే ఉంటే ఎడబోయేది. వరి ఏం పనులు శంగడ బింగడ ఎగురుకుంటే ఆడోళ్ళ కొంగేంబడి సంటిపోరలు ఎంట పడుతున్నాయట పోతుంటే. మొగోళ్ళు పోతుంటే గోసిపేగులు గుంజుతున్నాయట. పోరగాన్లు రాద్దామంటే రాళ్ళు తెచ్చేస్తున్నాయట. అంటరూములకు పోయి గంజులని గుంజి అవతల వాడేస్తున్నాయట. నొక్కులు పోతున్నాయని ఒక ఏడుపు కాదు అందరిది. ఇక అన్నం వండితే మనుషులు తినేది తక్కువ, కోతులు తినేది ఎక్కువ అవుతున్నదట. ఒక్క మాటలో చెప్పాలంటే కోతులు అన్ని కలిసి కోతి చేసినాయి. ఇక పెరకపాడు ఊరి మీదకి చిన్నపాటి దండయాత్రనే చేసినాయి అనుకోరాదుండ్రి. ఆల్ ఇండియా కోతుల సంఘం అనుమతి లేకుండానే పెరకపాడులో 144వ సెక్షన్ పెట్టినాయి అనుకోరాదుండ్రి. కనిపిస్తే కొరికివేతల కార్యం పకడ్ బందీగా అమలు చేస్తున్నాయట. ఇంటి పెంకులన్నీ ఇసుర అవతల పడేస్తుంటే ఉషా అన్నందుకు అన్ని కలిసి ఒక ఆమె ఊపిరి తీసినాయట. అంతే నానే అన్న చెప్పవేమే. దొడ్లేరు గ్రామంలో కోతుల వల్ల మరి చనిపోయినటువంటి వాళ్ళు మరి జయమ్మండి, ఆమెతో పాటు సుబ్బమ్మ. ఇన్నరా పదుమక్క నువ్వు చెప్తూరా? కోతులు తట్టుకోలేకపోతున్నాం. మొక్కలు వేసినా ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి పర్లేదు, కొరుకుతున్నాయి. ఇన్నరా అగో ఆ తీర్ల ఊరిని హ్యాండ్ ఓవర్ చేసుకొని మనుషులను బైండ్ ఓవర్ చేస్తున్నాయి కోతులు. కోతులు అంటే హనుమంతుడు అంటారు. దండం పెట్టే చేతులతోని దండిచ్చేటట్టు చేసుకోకుండ్రే. ఆయనతో చంద్రాల సార్కు చెప్పి కోతుల వాపసు ఉద్యమం ఆడ కూడా చేపిద్దాం గాని అదవారదాకనైతే కర్ఫ్యూ ఎత్తేయండ్రి.